హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు ఇంట్లోనే యమ్మీగా వెజ్జీస్తో శాండ్విచ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడ చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. క్యారెట్, ఆల్ వెజ్జీస్ మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో అది తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 కప్ క్యారెట్, మీకు అవైలబుల్ ఏ వెజ్జెస్ కావాలనుకుంటే మీకు ఏది ఇష్టం అవుతా అవి వెజ్జెస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ తర్వాత క్యారెట్ వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా క్యారెట్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాము. ఇవి వెజిటేబుల్స్ పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అంటే తినడానికి క్రంచీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. అండ్ క్యాప్సికమ్ వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ 1 కప్ ఆఫ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 కప్ ఆఫ్ క్యాబేజ్ యాడ్ చేసుకుంటున్నాము. క్యాబేజ్ యాడ్ చేసుకుంటేనే ఇందులో బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మేక్ షూర్ దట్ మీరు కూడా క్యాబేజ్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది మీన్వైల్ అది వేగేంత వరకు మనం బ్రెడ్ని బటర్తో అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాబేజ్ కూడా బాగా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగంత కారం యాడ్ చేస్తున్నాము, చాలా తక్కువ. సో మీకు వద్దనుకుంటే కారం కూడా స్కిప్ చేయొచ్చు. సో కొద్దిగా కారం యాడ్ చేసుకొని మంచిగా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కెచప్ యూజ్ చేస్తున్నాము. ఇది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో కెచప్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసాము. అండ్ ఫైనల్లీ కొరియాండర్తో గార్నిష్ చేసుకోవడమే. సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో మీరు కుక్ చేసుకోవాలి. ఈ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.